గంజాయి కేసులో పట్టుబడిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో తన సోదరుడు సంపత్ ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ దొరికాడు. ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్నాడు షణ్ముఖ్. తాను డిప్రెషన్తో సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానని ఏడవడం మొదలుపెట్టాడు. డిప్రెషన్తోనే షణ్ముఖ్ గంజాయికి బానిసగా మారినట్లు సమాచారం. గంజాయి కేసులో పట్టుబడిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో తన సోదరుడు సంపత్ ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ దొరికాడు. ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్నాడు షణ్ముఖ్. తాను డిప్రెషన్తో సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానని ఏడవడం మొదలుపెట్టాడు. డిప్రెషన్తోనే షణ్ముఖ్ గంజాయికి బానిసగా మారినట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్న, షణ్ముఖ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? అతనికి ఏమైంది? ఎస్ అనిల్, రీసెంట్గా బిగ్ బాస్ ఫేము షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ తనను ప్రేమించి మోసం చేశాడు అంటూ వైజాగ్కు చెందిన డాక్టర్ మౌనిక నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ పోలీసులు సంపత్ వినయ్ కోసం నర్సింగ్లో ఉన్న ఫ్లాట్కి వెళ్ళడం జరిగింది. ఫ్లాట్కి వెళ్ళి అతని కోసం తనని పట్టుకుని రావాలని వెళ్ళిన సందర్భంలోనే అదే సమయానికి షణ్ముఖ్ జస్వంత్ ఒకసారిగా గంజాయి తీసుకుంటూ ఆ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. అలాగే సంపత్ వినయ్ని మరోవైపున ఇటు షణ్ముఖ్ జస్వంత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పిఎస్కు తీసుకెళ్లడం జరిగింది. పట్టుబడిన గంజాయిని కూడా సీజ్ చేశారు. ఆ సమయంలో 16 గ్రాముల గంజాయి దొరికింది. సో దీనికి సంబంధించి పోలీసులకు పట్టుబడిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ నాకు అసలు ఈ గంజాయితో సంబంధం లేదు, నాకు ఏం తెలియదు అంటూ కూడా కొంత పోలీసులతో కొంత బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్కు కొంత వైద్య పరీక్షలు చేశారు. నిజంగా అసలు గంజాయి తీసుకున్నాడా లేదా అనే దానికి సంబంధించి కూడా వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్లో వైద్య పరీక్షల్లో గంజాయి తీసుకున్నట్లుగానే పోలీసులకు నిర్ధారణ అయింది. ఆ తర్వాత తిను కన్జ్యూమర్ అని పోలీసులు నిర్ధారించడం జరిగింది. దాని తర్వాత ఆయన మీద కేసు ఫైల్ చేశారు. 41 CRPC కింద నోటీసులు ఇచ్చి పంపించేయడం జరిగింది. మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ అమ్మాయిని చీటింగ్ చేసిన వ్యవహారంలోనే అతని మీద ఇటు చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే ఈ గంజాయి వ్యవహారానికి సంబంధించి కూడా NDPS యాక్ట్ కింద కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం సంపత్ వినయ్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆ రోజు ఫ్లాట్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్కు సంబంధించినటువంటి ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. ఈ వీడియోలో షణ్ముఖ్ జస్వంత్ ఏడుస్తూ తను ఎంతో కాలంగా డిప్రెషన్లో ఉన్నాను, నా పరిస్థితి బాగలేదు, ఐఎమ్ అబౌట్ టు డై అంటూ కూడా ఏడుస్తూ మౌనికతో మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అసలు షణ్ముఖ్ ఎంతకాలం నుంచి డిప్రెషన్లో ఉన్నాడు, అతను నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడా అనే విషయాలకు సంబంధించి కూడా ఆయన యొక్క మానసిక పరిస్థితికి సంబంధించి అనేక ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. అయితే వాస్తవానికి షణ్ముఖ్కు సంబంధించి గత కొంతకాలంగా కూడా అనేక విషయాలు అనేవి కూడా అతనికి కొంత వ్యతిరేకంగానే వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసినప్పుడు అతను బిగ్ బాస్కు వెళ్ళడానికి ముందు ఒక హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి కూడా అతను పట్టుబట్టడం జరిగింది. ఆ రోజు కూడా మద్యం తీసుకొని ఆ పోలీసులకు ఒకసారిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆయన హిట్ అండ్ రన్ చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోవడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు కూడా ఆ కేసు అనేది కూడా కొంత కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక బిగ్ బాస్ హౌస్లో తను అంటే వేరొక కంటెస్టెంట్తో కొంత స్నేహం పేరుతో కొంత శృతిమించి ప్రవర్తించాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే అప్పటికే అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అయినప్పటికీ కూడా వేరొక కంటెస్టెంట్తో ఇలా కొంత శృతిమించి ప్రవర్తించాడు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మర్చిపోకముందే ఇప్పుడు తాజాగా ఈ గంజాయి కేసు. సో వీటన్నిటికీ సంబంధించి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు ఈ గంజాయికి బానిసవ్వాల్సి వచ్చింది, నిజంగానే డిప్రెషన్లో ఉన్నాడా, ఎందుకు డిప్రెషన్లో
విషయంలోకి వెళ్ళేటటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. వాస్తవానికి షణ్ముఖ్ జస్వంత్ సాధారణంగా బిగ్ బాస్ కంటే ముందుగానే యూట్యూబర్గా చాలా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన నటించినటువంటి కొన్ని షార్ట్ ఫిలిమ్స్, సూర్య కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, అలాగే కొన్ని ఓటీటీకి సంబంధించినటువంటి వెబ్ సిరీస్లు కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా పాపులర్, వీటి ద్వారా చాలా పేరు తెచ్చుకున్నాడు. సో అటువంటి వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది అనే వాటికి సంబంధించి అంటే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి నిజంగా ప్రేమ విఫలమైన కారణంగానే ఇవన్నీ జరిగిందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన మరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో కూడా గత చాలా కాలం తను ఈ ప్రేమయాణాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత బిగ్ బాస్లో అతని యొక్క ప్రవర్తన తర్వాత తన లవ్కు కూడా కొంత బ్రేకప్ పడింది. ఆ తర్వాత తను ప్రేమించినటువంటి అమ్మాయితో బ్రేకప్ చేసుకోవడం జరిగింది. అది బిగ్ బాస్లో అతని ప్రవర్తన కారణంగానే చాలా కాంట్రవర్సీ కూడా అయింది. సో ఇట్లా అనేక వివాదాలు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సంపత్ వినయ్ మీద కంప్లైంట్ చేసిన మౌనిక అనే డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు చేసిన వ్యక్తి, ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తిని మొదట సంపత్ వినయ్కు పరిచయం చేసింది కూడా షణ్ముఖ్ జస్వంతే. అతని ద్వారానే, షణ్ముఖ్ జస్వంత్ ద్వారానే మౌనిక కూడా సంపత్ వినయ్కి పరిచయం అయింది. సో ఇలాగ అనేక వివాదాల్లో మొదటి నుంచి కూడా గత 3-4 సంవత్సరాల నుంచి అనేక వివాదాల్లో కూడా ఇరుక్కుంటూనే వస్తున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయినటువంటి వీడియోలో కూడా ఖచ్చితంగా ఆయన మానసిక పరిస్థితికి సంబంధించి, అసలు నా మానసిక పరిస్థితి బాగలేదు, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, దయచేసి ఐఎమ్ అబౌట్ టు డై, దయచేసి నన్ను వదిలిపెట్టండి అని చెప్పంటూ ఏడుస్తూ మాట్లాడిన తీరు చూస్తే గత కొంతకాలంగా కూడా డిప్రెషన్లోనే ఉన్నాడా, దీని కారణంగానే అతను ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నాడా అనేది ఆ వీడియో ద్వారా బయటకు వచ్చింది. మొత్తానికి అసలు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఆయన యొక్క మానసిక పరిస్థితికి సంబంధించి అనేక అనుమానాలు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది అని